పత్తిపాడు నియోజకవర్గంలో 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని నియోజకవర్గంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ అభ్యర్థి ఆంజనేయులు అన్నారు. 5 అభివృద్ధి పథకాల మంత్రంతో ప్రజల ముందుకు వస్తున్నామని అంటున్న టీడీపీ అభ్యర్థి ఆంజనేయులతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి టీడీపీలు కొన్ని చోట్ల సీట్లు కన్ఫర్మేషన్ జరిగింది. బీజేపీకి సంబంధించి పొత్తు కూడా ఖరారైన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ప్రచారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంజనేయులు గారు ఉన్నారు. సో చెప్పండి, ఎట్లా సాగుతుంది పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి? గతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందనే విధంగా కూడా వైసీపీ చెప్తుంది. ప్రజలు ఏమంటున్నారు? మొట్టమొదట బిగ్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా బిగ్ టీవీ యాజమాన్యానికి కూడా నమస్కారాలు. వైసీపీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో పూర్తి అభివృద్ధి జరిగిందన్నది ఇది ప్రజలు ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు. దీనికి నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎక్కడ మీటింగులు పెట్టినా లక్షలాది మంది స్వచ్ఛందంగా రావడం అనేటువంటిది చూస్తున్నాం. మరొక వైపు యుద్ధం పేరు మీద జరిగేటటువంటి సభలకి ఆర్టీసీ బస్సులు పెట్టి బలవంతంగా వాలంటీర్ల ద్వారా ప్రజల్ని బస్సులో ఎక్కించినా కూడా బస్సులో నుంచి దిగిపోయే పరిస్థితి చూస్తున్నాం. మా నియోజకవర్గంలో పత్తిపాడు నియోజకవర్గంలో నేను ఒక అభ్యర్థిగా వెళితే గ్రామాల్లో వేలాది మంది సభలకు రావడం, ర్యాలీలు నిర్వహించడం అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరిట చేస్తున్నటువంటి మోసాలు ప్రజలు గ్రహించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ కనబడదన్నటువంటిది ప్రజలు గ్రహించేశారు. వాళ్లకు ప్రాణాధారమైనటువంటి పోలవరం ఎప్పుడైతే నిలబడిపోయిందో, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తును చూపేటటువంటి అమరావతి ఎప్పుడైతే నిలబడిపోయిందో వాళ్ళకి తెలిసిపోయింది. ఈయన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓటును ఉపయోగించుకున్నది కేవలము ప్రత్యర్థుల మీద రాజకీయ కక్ష తీర్చుకోవడానికే తప్ప ప్రజలను అభివృద్ధి పరుచుదాము, పట్టణాలను అభివృద్ధి పరుద్దాం, గ్రామాలను అభివృద్ధి పరుద్దాం అన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు అన్నది ప్రజలు గమనించారు. ప్రస్తుతం మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ వస్తే కనుక కంపల్సరీగా పాజిటివ్ ఉండేటటువంటి అవకాశాలు ఉండే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముగ్గురు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఢీకొనేటటువంటి పరిస్థితి లేదంటున్నారు. దానిపైన జగన్మోహన్ రెడ్డిని ఢీకొనే పరిస్థితి అసలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన గురించి ఎందుకు మాట్లాడాలి? ఈరోజు ఎస్సీలు మాట్లాడుతున్నారు. 75 సంవత్సరాలుగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుపరమైనటువంటి స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతామని. అట్లాగే సప్లాన్ పెట్టి 30 స్కీములు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాల ద్వారా ప్రయోజనం పొందినటువంటి బీసీలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతామని. కాపులు చెప్తున్నారు వాళ్ళకున్న రిజర్వేషన్ తీసేశాడు, వాళ్ళకున్న కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. అదేవిధంగా ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కూడా వివిధ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది ఉపాధి పొందారు. వాళ్ళందరూ ఈరోజు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల గురించి ఆలోచించే ఆ వైసీపీ నాయకుల యొక్క ఆలోచన సరైనది కాదు. అసలు పార్టీ బలం పక్కన పెట్టండి. అసలు మీరు చేసిన నిర్వాహకం వల్ల, ప్రజలకు మీరు చేసినటువంటి ద్రోహం వల్ల, ప్రజలు అభివృద్ధిని మీరు నిరంకుశంగా తొక్కివేయడం వల్ల వాళ్ళే నిర్ణయించారు ఈరోజు మీరు ఏ రకంగా కూడా పరిపాలనకు పనికిరారు అని. ప్రస్తుతం పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు అయితే ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను కనుక గెలిస్తే కంపల్సరీగా చేస్తాననే విధంగా కూడా ఆంజనేయులు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాంతోపాటు ఏవైతే చిరకాల వాంఛలు అయితే పత్తిపాడు ప్రజలకు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తాననే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.